హాయ్ అండి. వెల్కమ్ టు సత్యభామ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ. ఇది వైట్ రైస్, బగారా రైస్, చపాతీ ఇంకా దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చలో ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇప్పుడు మనం దీనికోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడుతున్నాయి అన్నప్పుడు దాంట్లో పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ మేము 3 పచ్చిమిర్చి తీసుకున్నాము. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని టమాటోస్ ఫ్రై అయ్యేదాకా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. దీనిలోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది. దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ పచ్చితనం పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు చికెన్ వేసుకోండి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. మనం ఫ్రై చేసుకున్నంత చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత గిన్నె పైన ఒక మూత పెట్టుకొని చికెన్ని మంచిగా చికెన్ కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్స్ ధనియాల పొడి వేసుకోండి. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో ఇంకొన్ని వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. కానీ మనం దీంట్లో వేసుకున్న టమాటోస్ ఇంకా ఆనియన్స్తోనే మనకి మంచి గ్రేవీ తయారవుతుంది. దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. గరం మసాలా కోసం 2 ఇలాచీలు, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని మంచిగా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. దీన్ని బాగా మసాలాలు వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వండి. ఇది కొంచెంసేపు ఉడికాక దీంట్లోకి ఒక 1.5 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని మరీ కొంచెంసేపు ఉడకనివ్వండి. ఈ ఉడికే టైంలో ముక్కలకి మసాలాలు, ఉప్పులు అన్నీ బాగా పడతాయి. సో ఉప్పు వేసుకొని ఉడికించుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ 1 నిమిషం ఉడికించుకోండి. ఆ తర్వాతకి టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ మీకు ముక్క ఉడికిందో లేదో తెలియాలంటే ఒక చిన్న పీస్ని తీసుకొని స్పూన్తో మధ్యలోకి ప్రెస్ చేసి చూడండి. ఇది రెండిటిలాగా విడిపోతే ముక్క ఉడికినట్టే. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది.